వెల్కమ్ టు విఫా న్యూస్. మనం ప్రస్తుతం అయితే కోటిలోని గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అయితే చెప్తున్నారు ప్రజలు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పటికీ కూడా డబ్బుల జబ్బు పట్టుకుంది ఇక్కడ డాక్టర్లకి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అన్నది మనం ఇక్కడ సూపరింటెండెంట్ శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు విఫా న్యూస్. మనం ప్రస్తుతం కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఈఎన్టీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ గారు. అంటే ఈ హాస్పిటల్ మీద చాలామంది పేషెంట్లు ఏమని అంటున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు, స్కాన్కి 500 తీసుకుంటున్నారు, ఎంఆర్కి 2000 తీసుకుంటున్నారు, ఇలాగ పైసలు వసూలు చేస్తున్నారు పేషెంట్ల దగ్గర అని బయట నుంచి మాట వస్తుంది. సో దీనికోసం మనం ఒక్కసారి సూపరింటెండెంట్ శంకర్ గారిని తెలుసుకొని ఇది వాస్తవమా లేదంటే అపప్రచారమా ఒక్కసారి వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే మా సార్ చెప్పండి. మీరు చెప్పినట్టు సిటీ స్కాన్కి ఎంఆర్ఐ మా దగ్గర లేదు, ఒట్టి సిటీ స్కాన్ ఒకటే ఉంది. సిటీ స్కాన్ ఆరోగ్యశ్రీ పేషెంట్లకి ఫ్రీ, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. నాన్ ఆరోగ్యశ్రీ పేషెంట్లు ఎవరన్నా వచ్చి వాళ్ళు ఫిలిం కావాలని అడిగితే ఫిలిం ఛార్జెస్ వీఆర్ ఛార్జింగ్. ఇట్ ఈజ్ నాట్ ఫర్ ఎనీథింగ్. We are not taking for anything. We are purchasing the film and giving to them. అది కూడా అడిగిన వాళ్ళకే, ప్రతి ఒక్కరికి ఎవరికి we are not charging. Now from today that also we have stopped. We are not charging anything. It is free for all, and we have not received any instructions or any orders from oral orders as it is written in the paper. We have not received any order. In this hospital everything is free. ఈ ఆరోపణని మీరు ఎలా అంటే సమర్థించుకుంటారు అండ్ దీనికోసం మీరు ఎటువంటి అంటే మీన్ ఇన్ కేస్ ఆఫ్ ఇది లీగల్ దాకా వెళ్ళి కోర్టు వరకు వెళ్తే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? దీన్ని ఎలాగ సమర్థవంతంగా మీరు ఎదుర్కొంటారు అండ్ అడిగిన అంటే ప్రజలకి మీరు ఎలాంటి సమాధానం చెప్పబోతున్నారు? ప్రజలకు సమాధానం ఏంటంటే అమ్మా, ఇప్పుడు మేము మ్యూకార్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ అప్పుడు మే నుంచి ఆగస్టు వరకు 1000 సర్జరీస్ చేసినాం. నైట్ మిడ్-నైట్ 1 o'clock దాకా కూడా సర్జరీలు చేసినాం. ఇప్పుడు మనం ఒక్కదాన్ని పట్టుకొని మమ్మల్ని ఇట్లా బ్లేమ్ చేయకూడదు కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ని. అది చెప్పాను కదా, సిటీ స్కాన్ ఫర్ ఆల్ వీఆర్ నాట్ ఛార్జింగ్. వీఆర్ ఛార్జింగ్ ఓన్లీ దోస్ హూ కేమ్ ఫ్రమ్ ఓపీ వితౌట్ ఆరోగ్యశ్రీ కార్డ్ అండ్ దే వాంట్ ద ఫిలిం. ఇప్పుడు కూడా మాకు అధికారుల ఆదేశాల మేరకు రేపటి నుంచి ఎవరికి మేము ఛార్జ్ చేయము. హాస్పిటల్లో అడ్మిట్ అయినాకనే సిటీ స్కాన్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు లక్ష కరోనా అని లేదంటే వేరే విధంగా లక్షలు బిల్లులు వసూలు చేస్తున్న సమ్ కార్పొరేట్ హాస్పిటల్ని టార్గెట్ చేసుకోకుండా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అది ఫ్రీగా ఫెసిలిటీ ఇచ్చే గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఇలాంటి అపవాదం రావడం వెనకాల ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ హ్యాండ్ ఉందా? కార్పొరేట్ అసలు హ్యాండ్ తెలియదు, కానీ ఇది డాక్టర్ రాసిన స్లిప్ చూడండి మీరు. రాజశేఖర్ అంట, ఐ థింక్ ఈజ్ మేబీ రిలేటివ్ ఆఫ్ సంబడి, సమ్ మీడియా పీపుల్, ఐ డోంట్ నో. హీ వాజ్ ఫైటెడ్ విత్ మై radiology people also. Today onwards I have instructed everybody in the not to write CT scans for the OP patients. Sir, and పేషెంట్లు అంటున్నారు నర్సెస్ ఆల్సో అంటే బెడ్కి ఫాట్ చేస్తున్నారు. అంటే మేము ఆల్రెడీ స్పెషల్ వార్డ్ కానీ ఏదైనా సపరేట్గా తీసుకున్నా సరే బెడ్కి కూడా 30-40 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ వాళ్ళు అసలు పర్సనల్గా తీసుకుంటున్నారు. ఏమైనా సరే వాళ్ళ చిన్న ఇడ్లీలు తెచ్చిన ఏ టిఫిన్స్ అయినా సరే మా దగ్గర అడిగి తీసుకుంటున్నారు అంటే బయట పబ్లిక్ టాక్ ఉంది. That is the wrong allegation on ENT hospital. Okay. ENT hospital la no sister, no doctor will take any single NP, okay, including the superintendent. You can ask any patient. But ఇది ఏమవుతుందంటే సర్జరీ అయినాక వాళ్ళెవరితో ఇక చాయ్ పానీ అని వాళ్ళు అడుక్కుంటారు. అది కూడా నేను ఐ బ్యాండ్ ఇట్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ విత్ సిస్టర్ విల్ ఆస్క్ ఇడ్లీమా, దే ఆర్ గెటింగ్ 70,000-60,000. వై దే విల్ ఆస్క్ ఫర్ ఇడ్లీ ఫర్ మై పేషెంట్? దిస్ ఈస్ రాంగ్ అలిగేషన్. ఐ విల్ కండెమ్ దిస్. మరి హాస్పిటల్ని ఇలా అన్పాపులర్ చేయడానికి మూల కారణాలు ఏంటి సార్? హాస్పిటల్ ఒకసారి చూడండి మీరు, ఎంత నీట్గా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉందా? అన్పాపులర్ చేయడానికి రీజన్స్ ఏంటో నాకు తెలియదుమా. ఐ డోంట్ నో రియల్లీ. బట్ నేను హాస్పిటల్ తరఫున యాజ్ ఎ సూపరింటెండెంట్ ఐ విల్ అపీల్ ఆల్ ద పేషెంట్స్, don't give money to anybody in the hospital. This is free. I have already displayed all the boards across the hospital. This is free hospital. ఎవరైనా డబ్బులు అడిగితే సూపరింటెండెంట్ ఆర్ఎంఓకు కంప్లైంట్ చేయడానికి ఒక నెంబర్ కూడా పెట్టినాం. ఈ పేపర్ వాళ్ళు ఎందుకు రాసిండ్రు, దే ఓన్లీ నో ఇట్. కానీ దాంట్లో కొంచెం నిజం ఉంది.
నేను చెప్తాను, ఐఎమ్ యాక్సెప్టింగ్ నో. సిటీ స్కాన్ ఫిలిం కావాలంటే మాత్రం 500 తీసుకుంటున్నారు ఫిలిం ఛార్జెస్. దట్ టు నాన్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి. ఆరోగ్యశ్రీ ఆ మొబైల్ ఏమా ఒకసారి. ఆరోగ్యశ్రీ వి విల్ నాట్ ఛార్జ్ సింగిల్ ఎన్పి. బ్లడ్ రిపోర్ట్స్ సార్ ఒక్క మినిట్ సార్, అంటే మీరు ఒక్క రూపీ కూడా మేము తీసుకోవట్లేదు అంటున్నాం. ఇది అంటే మరి ఇక్కడ మెన్షన్ మాకు అసలు ఎంఆర్ఐ లేదు. ఓకే, మరి కింద ఉంది కదా, నాట్ రేట్ టోటలీ. ఎంఎన్జే, దిస్ ఈజ్ ఎంఎన్జే, దిస్ ఈజ్ ఈఎన్టీ. ఓకే, ఇంతవరకే ఈఎన్టీ. ఓకే సార్. ఇది సిటీ స్కాన్, ఎంఆర్ఐ, దిస్ ఇస్ అసలు మన దగ్గర ఎంఆర్ఐ లేదు. ఎస్ సార్, దిస్ వాజ్ మెన్షన్డ్. సో మీ ఎంఆర్ఐలో ఇక్కడ ఇచ్చారు కదా ఏదో ఎంఆర్ఐకి 2000, సిటీ స్కాన్కి 500 నుంచి 8000. సరే, ఇప్పుడు ఇవన్నీ అవాస్తవాలని చెప్తున్నారు, మీరు పక్కకు తోసేస్తున్నారు. సో ఓకే, ఏది అవాస్తవాలు? ఓకే, అంటే మా దగ్గర సిటీ స్కాన్ లేదు ఇవన్నీ అంటున్నారు కదా. ఎంఆర్ఓ లేదు అంటున్నారు. ఎంఆర్ఐ మా దగ్గర లేదు. వీ హ్యావ్ ఓన్లీ సిటీ స్కాన్. సిటీ స్కాన్ ఈస్ డన్ ఓన్లీ ఫర్ ఐపీ పేషెంట్. ఇఫ్ సంబడి వాంట్స్ ఓపీ, వీఆర్ నాట్ రైటింగ్. ఇప్పుడు ఏమైతే తెలుసా, ఈ హాజ్ కమ్ ఫ్రమ్ సంబడి హాజ్ రెఫర్డ్ హిమ్, ఈయనని రాజశేఖర్. ఐ థింక్, ఐ డోంట్ నో, ఐ విల్ ఫైండ్ అవుట్, ఐ విల్ నాట్ సి. మేము ఒకటమ్మా, మా దగ్గర అయిన సర్వీసు మీకు హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ ఏ ఈఎన్టీ హాస్పిటల్లో ఇంత సర్వీస్ ఉండదు. మై ఓపీ ఈజ్ 1500. మై డైలీ సర్జరీ ఈజ్ 25 to 30 కేసెస్ వీఆర్ ఆపరేటింగ్. సార్, ఇప్పుడు V5 ద్వారా అంటే పేషెంట్స్ కానీ ప్రజలకు కానీ మీ ఆఫీస్ నుంచి అంటే మీ హాస్పిటల్ నుంచి ఎటువంటి ఫెసిలిటీస్ వాళ్ళకి దొరుకుతాయి? వాళ్ళు దీనికి పర్టికులర్గా ఏదైనా చార్జెస్ ఉంటాయా? ఇది ఒకటి చెప్పండి. అందరికీ సామాన్య ప్రజలకి ఎవరైతే మన హాస్పిటల్కి వస్తున్నారో హాస్పిటల్లో అన్ని సేవలు ఉచితం. మీరు ఎవరికి ఒక్క నయా పైసా ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చినట్టయితే మీరు అక్కడ బోర్డులు పెట్టాము, నోటీస్ బోర్డులో పెట్టాము, ఆ బోర్డులో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ లాడ్జ్ చేయండి, నేను ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అందుకొరకు ఈ రోజు నుంచి సిటీ స్కాన్ కూడా ఓన్లీ అడ్మిట్ అయిన వాళ్ళకే తీస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, సమ్ విఐపీస్ కమ్స్, సంబడి విల్ కమ్, వీ హ్యావ్ టు టేక్. అట్లాంటి వాళ్ళు ఇట్లా మనల్ని, దట్ వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్. ఫ్రమ్ టుడే వీ హ్యావ్ స్టాప్డ్ ఎవ్రీథింగ్. అన్ని బ్లడ్ టెస్ట్ కూడా ఈ రోజు నుంచి, అది కూడా మేము ఎందుకంటే ఇది కాదు, ఇప్పుడు కాదు, నేను సూపరింటెండెంట్ తీసుకోకముందే ఈ ఐపీఎం అని ఉంది, నారాయణ కూడా ఐపీఎం నుంచి మేము MOU పెట్టుకొని, ఇప్పుడు హెచ్ఐవి చేయాలనుకోండి, సపోజ్ హెచ్ఐవి చేయాలంటే బయట 600-700 తీసుకుంటారు. ఐపీఎం వాళ్ళు 150కి చేస్తున్నారు. అందులో పేషెంట్ నీడ్ నాట్ గో టు అవుట్ సైడ్ అండ్ విత్ ఇన్ ద ప్రమిసెస్ దే హ్యావ్ అరేంజ్డ్ ఫర్ ద పేషెంట్ పర్పస్. దట్ ఆల్సో వీ హ్యావ్ రిమూవ్డ్ ఇట్. ఫ్రమ్ టుమారో ఇఫ్ మన హాస్పిటల్లో కానీ రిపోర్ట్స్ ఏమన్నా ఉంటే అవి కలెక్ట్ చేసి టీ డయాగ్నోస్టిక్స్కి పంపించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. దట్ ఈజ్ ఓన్లీ ఇన్ పేషెంట్స్కి. అవుట్ పేషెంట్కి ఎంత అవసరమో అన్ని ఇన్వెస్టిగేషన్లు ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పీజీస్ ఉంటారు, జూనియర్ డాక్టర్స్ ఉంటారు, కొన్ని తెలియక రాసేస్తారు. సో వాటందరికీ నేను ఈరోజు సర్క్యులర్ ఇచ్చేసాను, ఏం చేయాలి ఏం చేయకూడదని సర్క్యులర్ ఇచ్చేసాను. ఓకే, తీసుకున్నాడు, ఆల్రెడీ తీసుకున్నాడు. So this will not repeat in future, and this meant for poor people. అండ్ బేసికల్లీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పీపుల్, అంటే ఊర్ల నుంచి బీద వాళ్ళు వచ్చే హాస్పిటల్ ఇది. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన హాస్పిటల్. ఈ హాస్పిటల్ని మరి ఐ డోంట్ నో, సి ద మిస్టేక్ వాజ్ డన్, వీ ఆర్ రెక్టిఫైయింగ్. నౌ వీఆర్ మేకింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. అంటే సార్ జస్ట్ బిఫోర్ అన్నారు సమ్ విఐపీస్ విజిట్ ఇస్తుంటారు, వాళ్ళు ఇలా అలవాటు చేసి ఉంటారు అంటున్నారు. సి ఆఫ్ ద రికార్డ్ ఆఫ్ చేసి, see you come, suppose you want a CT scan, will you keep quiet if I refuse? Tell me. Will you refuse? In case of అంటే నీకు హెడేక్ వస్తుందమ్మా, నీకు హెడేక్ వస్తుంది, యూ కేమ్ టు ఓపీ, సార్ ఐ వాంట్ CT scan. No, there is no provision of CT scan, you have to admit. After admit only you will get the CT scan free of cost. Okay. Will any, not only you, will any media people will accept that? No. And that's what is happening here. So that's why they are going to pay them money. No సార్, బిఫోర్ జస్ట్ మీరు మాట్లాడదన్నారు అంటే మీన్ కొంతమంది విఐపీస్ వస్తుంటారు, వాళ్ళు అమౌంట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు అమౌంట్ తీసుకొని ఉండొచ్చు అని అన్నారు. కరెక్ట్. అట్లా ఏమైనా ప్రెషర్తో వచ్చి వాళ్ళు అమౌంట్ కలెక్ట్ చేసి ఉంటారు సార్. అంటే అలా కూడా అమౌంట్ తీసుకోవచ్చు అని సర్కారం నుంచి ఏదైనా ఆదేశాలు ఉన్నాయా? నో, ఓన్లీ ఫర్ ఫిలిం కాస్ట్.
ఇంటర్నల్గా మేము డిసిషన్ తీసుకున్నాం. దేర్ ఈజ్ నథింగ్, నో ఆర్డర్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ అవర్ డిఎంఈ ఆర్ హెల్త్ సెక్రటరీ. ఇట్ ఈస్ ఏ టోటల్లీ ఫ్రీ హాస్పిటల్ బికాస్ ఇప్పుడు వీ వాంట్ టు గివ్ ఫిలిం, వీ హ్యావ్ టు బై ద ఫిలిం. సో ఫిలిం కాస్ట్ earlier we were charging, that to only OP patient, non-Arogyasri. All Arogyasri patients are free services. Not even a single NP we will not charge. In case if you will take, ఇప్పుడు ఏమవుతుందంటే I will tell one more thing also. Before doing surgery, the surgeon should know what is the problem to him. అందుకని ఒక్కొక్కసారి చేయించుకుంటారు ఓపీలో, చేయించుకొని దాన్ని ప్లాన్ ఫర్ సర్జరీకి రమ్మని చెప్తాము. అట్లాంటివన్నీ మనం డాక్టర్ని తప్పు పట్టలేము కదా. అవి కూడా ఆరోగ్యశ్రీ అయితే ఫ్రీగా చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు నుంచి ఇచ్చేసాం. అంటే సార్ ఫిలిం మేము బై చేయాలి అంటున్నారు, దీనికి బై చేయొద్దు. ఫిలిం కొన్ని రోజులు ఫిలిం వాజ్ నాట్ దేర్, నౌ ఫిలిం ఈజ్ అవైలబుల్. ఓకే, వీ గాట్ ద ఫిలిం ఆల్సో, బట్ ఫిలిం ఇవ్వడంలో ఉపయోగం ఏం లేదు. వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద సిడి టు ద పేషెంట్. అర్థమైందా సార్? ఫైనలీ అంటే మనీ తీసుకోవడం వాస్తవమా అవాస్తవమా? ఇన్ కేస్ ఆఫ్ తీసుకున్నారా, లేకపోతే ఇది ఒక నార్మల్గా అన్పాపులర్ ఇష్యూనా? దీన్ని మీరు ఎలా మనీ కలెక్ట్ చేశారు? దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. వై దే హావ్ కలెక్టెడ్ దట్ మనీ బికాస్ the patient was asking the film. Film charges they have collected. That's all. ఇది మీ దృష్టికి వచ్చి నడుస్తున్నాయి అక్కడ ఇవన్నీ? ఏది ఇప్పుడు అమౌంట్ తీసుకున్న విషయం మీ దృష్టికి వచ్చిందా? ఇప్పుడు వచ్చింది, ఇంతకుముందు కూడా వచ్చింది. వస్తే మేము ఆపేసాం యాక్చువల్గా. మళ్ళీ ఎందుకు తీస్తున్నారని ఈరోజు నేను వాళ్ళని పిలిచి అడిగాను. దెన్ ఐ స్టాప్ బిఫోర్ ఓన్లీ 2-3 more than 6 months before only I got this information. I instructed them not to do CT scans. OP patients don't charge anything. ఓకే, థ్యాంక్ యూ సార్. చేస్తున్నారా లేకపోతే? సార్ ఇప్పుడు ప్రతి చోట ఇది కామన్, కాకపోతే ఇది ఎందుకు ఇలా చేస్తున్నారని? I think that patient is a media person, related to some media person. I don't think I am assuming. సార్ మీరు బేసికల్ అంటే ఇక్కడ హైదరాబాద్లో చాలామంది అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మనీ కూడా లేని పరిస్థితి, కొంతమంది పేదరికంతో నలిగిపోతుంటారు. కొంతమంది బయట వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇక్కడ లోకల్ ప్రూఫ్స్ లేక వాళ్ళు అంటే కార్పొరేట్ హాస్పిటల్కి బిల్ చేయలేని పరిస్థితి, అండ్ ఇలాంటి హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చేయబోతున్నారు సార్? ఆరోగ్యశ్రీ లేకపోయినా కూడా సర్జరీ చేస్తామండి, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే ఈ హాస్పిటల్కి ఎక్కువ చాలామంది లో ప్రవర్టీ అంటే బీద వాళ్ళు ఊర్లో నుంచి వస్తారు. ఎందుకంటే దోస్ ఆర్ నాట్ ఎఫర్డ్ అవుట్ సైడ్ ట్రీట్మెంట్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే మనస్తత్వం ఆ హాస్పిటల్లో ఐ థింక్ ఎవరికీ లేదు. ఐ ఆల్సో కేమ్ ఫ్రమ్ ఏ వెరీ పూర్ ఫ్యామిలీ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్. అట్లాంటి వాడిని నేను బీద వాళ్ళని పీకు తిని బీద వాళ్ళకి సేవ చేయడానికే ప్రయత్నం చేస్తాం మేము. ఇఫ్ ఎనీబడి వాంట్స్ ఐ విల్ గివ్ మై మనీ టు దెమ్. ఊర్లోకి వెళ్ళడానికి వాళ్ళకు కన్వీనియన్స్ లేకపోయినా, బస్ ఛార్జీ లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, వీల్ గివ్ ఫ్రమ్ మై పాకెట్. సో ఇదంతా ఐ డోంట్ నో, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, బట్ ఫ్రమ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ బీ ఫ్రీ ఫర్ ఆల్ పేషెంట్స్. ఓకే, దిస్ ఈజ్ మై అపీల్ టు ఆల్ ద పీపుల్. అంటే మీరు మీ పాకెట్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టడానికి, అంటే మీరు బేసికలీ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి పేదరికంతో వచ్చారు కాబట్టి పేదవాళ్ళ కోసం నేను సర్వీస్ చేస్తున్నాను, మా హాస్పిటల్ నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోవట్లేదు, మీరు అవసరమైతే మీరు ఇచ్చి వాళ్ళకి పంపిస్తున్నారని మీరు చెప్తున్నారు. ఎస్, కరెక్ట్. ఎందుకంటే నేను కూడా అదే స్థాయి నుంచి వచ్చిన కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి బీదవాళ్ళని ఆదుకునే మనస్తత్వంతో పనిచేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నాతో పాటు నా సహా వైద్యులు కూడా అంతే పని చేస్తారు కాబట్టి ఏ పేషెంట్ని మేము సతాయించమండి. ఏ పేషెంట్ దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేసే ప్రసక్తే లేదు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ తెలంగాణ ప్రజలంతా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. V5 కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.